హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది ఆడవాళ్ళు అండి, అందరూ కాదు, కొంతమంది ఆడవాళ్ళు చాలా సున్నితంగా ఉండేవాళ్ళు ఉంటారు. చాలా కత్తుల్లాగా నటించే ఆడవాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్, మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఏం జరిగిందో మీకు మాత్రమే తెలుసు. మీలాగా మరొక ఆడదాన్ని మాత్రం మోసం చేసి వాళ్ళ బిడ్డలు మాత్రం ఏ ఆడది కట్టుకోమాకండి ఫ్రెండ్స్. ఎందుకనంటే నువ్వు చేసిన పాపాలు నీ పిల్లలకు తగులుతాయి అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబాన్ని అన్యాయం చేసేటప్పుడు, ఒక బజార్లో ఒక మగవాడు ఒంటరితనంతో తిరుగుతున్నప్పుడు కావచ్చు, వాడి వెనకాల పెళ్ళం ఉందా, పిల్లలు ఉన్నారా, వాళ్ళ కుటుంబానికి ఏముంది ఏమి లేదని తెలుసుకుని ఫ్రెండ్స్ వాటితో స్నేహం చేయడం మొదలయ్యింది. ఎందుకంటే కోర్టులు చట్టాలు అన్నీ మా వైపే ఉన్నాయి కాబట్టి మేము ఎలా తిరిగినా పర్లేదు, మాకు హామీ అంత ఉంది కాబట్టి మేము ఎలా బ్రతికినా కానీ అడిగేవాళ్ళు లేరని బరితెగించి మొగుళ్ళు లేకపోకుండానో మొగుళ్ళు వదిలేసి మొగుళ్ళు తెచ్చిన తర్వాతనో ఫ్రెండ్స్ ఇంకొక కుటుంబానికి ద్రోహం చేయమాకండి. మరొక ఆడదాని తానితో మాత్రం ఏ ఆడవాళ్ళు కూడా ఆడుకోమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా నువ్వు ఆడుకుంటే రేపు నీ బిడ్డల జీవితంతో ఇంకొకళ్ళు ఆడుకునేలా దేవుడు చిత్తపాటు చేస్తారని తెలుసుకుని, కడుపును పుట్టిన పిల్లలకి ద్రోహం చేస్తున్నావని నువ్వు ఒక కుటుంబానికి ద్రోహం చేసేటప్పుడు తెలుసుకోనండి. కఠినంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. ఒక ఆడదబడే నరకం అంతకంటే వీన్యంగా ఉంటుంది ఫ్రెండ్స్.